నూతన సంవత్సర వేడుకల రోజే ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ కు నిరసన సెగ తగిలింది. మంత్రి సురేష్ సమక్షంలోనే కొండపి నియోజకవర్గ వైసీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. వైసీపీ నేత రవిరెడ్డి వర్గీయులు తమను స్టేజ్ పైకి పంపించలేదని అలిగి వెళ్లిపోతూ ఉండడంతో వారిని బుజ్జగించే యత్నం చేశారు మంత్రి కార్యాలయం సిబ్బంది. అయినా సరే రవిరెడ్డి వర్గీయులంతా వెళ్లిపోవడంతో వివాదాలు బహిర్గతమయ్యాయి. ఒంగోలులోని తన క్యాంప్ ఆఫీసులో మంత్రి సురేష్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు కొండపి నియోజకవర్గ వైసీపీ నేతలు తరలి వెళ్లారు. అశోక్ రెడ్డి వర్గీయులు ముందుగా మంత్రికి శుభాకాంక్షలు చెప్పి వెళ్లారు. అయితే తాము 2 గంటలుగా వేచి చూస్తుంటే తమను స్టేజ్ మీదకి పంపకుండా అశోక్ రెడ్డి వర్గీయులు పంపారని రవిరెడ్డి వర్గీయులు అలిగి అక్కడి నుంచి వెనుదిరిగారు. మంత్రి సురేష్ ను కలిసేందుకు తమను పంపించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము స్టేజ్ పైకి వెళ్లేలోపే మంత్రి సురేష్ కిందికి దిగి వెళ్లిపోవడం సరికాదంటూ మండిపడ్డారు. వారిని బుజ్జగించేందుకు మంత్రి కార్యాలయం సిబ్బంది ప్రయత్నించినా ససేమిరా అంటే అక్కడి నుంచి వెళ్లిపోయారు వైసీపీ నేత రవిరెడ్డి వర్గీయులు. కొండెపిలో ఇన్ఛార్జిని మార్చిన వైసీపీ అధిష్టానం మంత్రి సురేష్ కి ఇటీవల బాధ్యతలు అప్పగించింది. అయితే నియోజకవర్గంలో పార్టీ నేతలను సెట్ చేసుకునేలోపే ఆయనకు వర్గ విభేదాలు స్వాగతం పలికినట్లయింది. ఎన్ని గ్రూపులు ఉంటాయి సార్? అదే పార్టీనే మేము వచ్చింది. ఆడవాళ్ళం మగవాళ్ళం ఎంతమంది వచ్చాము కార్లు వేసుకొని. ఇప్పుడు మమ్మల్ని ఖాతరు చేయకుండా మేము రాగానే దిగిపోయారు. దిగిపోవడం కారణం ఏంటి? మేము వద్దా మా ఓటింగ్ అశోక్ రెడ్డి ఎత్తగలుగుతాడు.